ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభము జయము కలుగును గాక. ఆమేన్. దేవుడు మనకిచ్చే ఈ వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చుట కొరకు మొదటిగా ప్రార్థన. కృపగల దేవ, దయగల తండ్రి, కనికరం కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా, మీరు చెప్పబోయే వాగ్దానం నా జీవితంలో, మా జీవితంలో, మా కుటుంబంలో ఉన్న వారందరి జీవితంలో నెరవేర్చుటకు కృపను దయచేయండి. అయా, మీ వాక్యం మా హృదయంలోకి వచ్చిన వెంటనే ప్రభువా, మా హృదయాలను వెలిగించండి. అయా, మా హృదయాలను వెలిగించడం మాత్రమే కాకుండా ఆ వెలుగు మా కుటుంబానికి, మా ఇరుగు పొరుగు వారికి, మా ప్రదేశానికి నాయనా గొప్ప వెలుగుగా మారుటకు కృపను దయచేస్తారని నమ్ముతూ విశ్వసిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి పొందుకొని ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మనకు ఈరోజు ఇచ్చిన వాగ్దానం ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నగు ప్రభు సెలవిచ్చుచున్నాడు. అయితే ఈ వాగ్దానం ద్వారా దేవుడు మన హృదయాల్లో, మన జీవితంలో గొప్ప ధైర్యాన్ని నింపుతున్నారు. ఎందుకు అనగా అల్ఫయు ఒమేగయు నేనే అంటే ఆదియు అంతము నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడను నేనే అని చెప్తున్నారు. అంటే ఒక వ్యక్తి జీవితంలో, ఒక విశ్వాసి జీవితంలో దేవుడు ఏమని మనకు భరోసా ఇస్తున్నారు అంటే, నేను నీ ఆది అంతము నేనై ఎరిగి ఉన్నాను, అంటే నీ అంతాన్ని ఎరిగి ఉన్నాను అని దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నారు. అంటే ఉదాహరణగా మన జీవితంలో జరిగే మొత్తము దేవుడు మనకు తోడై ఉంటానని మనకు వాగ్దానం ఇస్తున్నారు. సర్వాధికారి అయిన దేవుడు మన జీవితం మొత్తం తోడుగా ఉంటే మన జీవితం ఎంత బాగుంటుంది. అయితే ఉదాహరణగా ఈ విషయం కొరకు మనం కనిపెట్టినట్లయితే ఆదికాండం 15వ అధ్యాయంలో అబ్రహాము గారికి దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని? నీ సంతానము 400 సంవత్సరాలు బానిసగా ఉంటారు. ఎవరి దగ్గరైతే బానిసగా ఉంటారో వారి దగ్గర నుంచి బహు ఆస్తి గలవారై వారు అక్కడ నుంచి బయటికి వస్తారు అని దేవుడు వాగ్దానం చేశారు. ఎప్పుడు చేశారు? అబ్రహాము గారికి ఇంకా పిల్లలు పుట్టక మునిపే దేవుడు వాగ్దానం చేశారు. అయితే అంత గొప్ప దేవుడు భూత భవిష్యత్ వర్తమాన కాలాన్ని చూచే దేవుడు. నేను ఉన్నవాడనై ఉన్నానని చెప్పు, ఉన్నవాడను అనువాడనై ఉన్నానని చెప్పు అని అన్నారు దేవుడు. అయితే దేవుడు సదాకాలం నిలిచే దేవుడు. ఇంత గొప్ప దేవునికి మనం నమ్మకంగా ఉంటే మన జీవితం మొత్తమే కాకుండా మన పిల్లల 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 జీవితాన్ని కూడా దేవుడు అంతమును ఎరిగిన దేవుడు. కాబట్టి వర్తమాన కాలంలో మనం నివసించినప్పుడు దేవునితో విశ్వాసములో ఎదుగుతూ, దేవుని మీద ఆధారపడుతూ, దేవుని మీద విశ్వసించి దేవునికి ఇష్టలుగా నడిస్తే మన భవిష్యత్తుని మార్చుకునే అవకాశం దేవుడు మనకిచ్చారు. ఉదాహరణకి హిజ్కియా గారు మరణమైపోతారని దేవుడు వాగ్దానం చేసి పంపించారు. అయితే హిజ్కియా ఏడ్చి ప్రార్థన చేసిన తర్వాత 15 సంవత్సరాలు మళ్ళీ ఆయుష్నిచ్చారు దేవుడు. అంటే వర్తమాన కాలాన్ని మనం నమ్మకంగా జీవిస్తే భవిష్యత్ కాలాన్ని మనం మార్చుకోగలగడానికి అవకాశం దేవుడు మనకిచ్చారు. ఇంత గొప్ప అవకాశం మనం వాడుకోవాలి, వినియోగించుకోవాలి అంటే ప్రస్తుత కాలం, వర్తమాన కాలంలో దేవుడిచ్చిన వాగ్దానాలను పట్టుకొని దేవునితో మనం అంటుకట్టుకొని ఫలించగలిగితే మన భవిష్యత్ కాలంలో మన పిల్లల 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 పిల్లలు దేవునిలో బహుగా ఫలించడానికి మనం పునాది వేసిన వారు అవుతాం. అయితే ఈ వాగ్దానాలన్నీ మన జీవితంలో, మన కుటుంబంలో ఉన్న వారందరి జీవితంలో నెరవేర్చాలంటే వర్తమానంలో అంటే ప్రస్తుతం మనం దేవునికి లోబడి ఉంటే సమస్తము సాధ్యం. ఈ వాగ్దానాలు మన పట్ల, మన కుటుంబాల పట్ల ఉన్న వారందరి పట్ల దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్.
ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో అందరికీ శుభము జయము కలుగునుగాక. ఆమేన్.